Hello guys, welcome to Movie Freaks. Guys, welcome to the trailer review of Laila acted by Vishwakshen garu. Guys, Vishwakshen garu అయితే కొత్తగా ట్రై చేశారు అనిపించింది. ఎందుకంటే లేడీ క్యారెక్టర్లు వస్తారు. లైక్ ఇంత ముందు మనకు చాలా మంది హీరో చేశారు అండ్ విశ్వక్సేన్ గారు లైక్ కొత్తగా ట్రై చేశారు అనిపించింది. ట్రైలర్ అయితే లైక్ ఓకే, లైక్ ప్రామిసింగ్ అనిపించింది. ఎందుకంటే లైక్ లాస్ట్లో లేడీ క్యారెక్టర్ అయితే ఫెంటాస్టిక్ అనిపించింది. మిగతా అంతా కొంచెం రొటీన్ ఉన్నా కూడా, బట్ ఎందుకంటే కొత్త డైరెక్టర్ అంతా, మనం ఎందుకంటే ఇంతకుముందు ఏం మూవీస్ తీసాడో తెలియదు. బట్ ఓవరాల్గా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లైక్ ఏదో కొంచెం ఇట్లా ఊదుతూ ఉంటాడు, లైక్ ఏదో సమ్ మ్యాజిక్ ఏదో చేస్తూ ఉంటాడు క్యారెక్టర్లో. మొత్తానికి అయితే ఫిబ్రవరి 14th వస్తూ ఉన్నాడు. బట్ ఓవరాల్గా అయితే లైక్ ట్రైలర్ మాత్రం నీట్గా ఉంది, ఎక్కడ బోర్ అనిపించలేదు, కొత్తగా ఉంది. ఎందుకంటే విశ్వక్సేన్ గారు కంప్లీట్గా కొత్త కొత్త దాంట్లతో వస్తూ ఉంటారు, కొత్త కొత్త సబ్జెక్ట్ స్క్రిప్ట్తో. కానీ ఇలా కమింగ్ టు మ్యూజిక్ విషయానికి వస్తే లియాన్ జేమ్స్ ఆల్రెడీ ఇంతకుముందు చాలా మూవీస్ చిన్న చిన్న మూవీస్ చేశారు, ప్రామిసింగ్గానే ఉంటుంది. లైక్ దీంట్లో కూడా ఓకే అనిపించింది, నాట్ అప్ టు ద మార్క్. ఇంకా మేబీ అఫీషియల్ ట్రైలర్ లేకుంటే సాంగ్స్ వస్తే కానీ చెప్పలేము. అండ్ కమింగ్ టు డైరెక్టర్ వచ్చేసి రామ్ నారాయణ్ అంట. లైక్ ఇంతవరకు ఏ మూవీస్ చూసారో తెలియదు, ఆల్మోస్ట్ కొత్త డైరెక్టరే. కమింగ్ టు ప్రొడక్షన్ విషయానికి వచ్చేస్తే షైన్ స్క్రీన్స్ లైక్ ఇంతకుముందు అయితే లైక్ నాగచైతన్య ఒక మూవీ తీశారనుకుంటా, పాతది, అది ఎగ్జాక్ట్ గుర్తులేదు ఏ మూవీ అనేది. అండ్ షాహు గరపాటి అని చెప్పేసి అంటారు షైన్ స్క్రీన్స్లో. ఓవరాల్ విషయానికి వచ్చేస్తే కమింగ్ టు విశ్వక్సేన్ గారు గురించి వస్తే కంప్లీట్గా లాస్ట్ మూవీ అయితే అంత ఆశించిన స్థాయిలో లైక్ అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. బట్ మన ఇప్పుడైతే లైక్ ఈ మూవీ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ కంప్లీట్గా పుట్ ఈజ్ హార్డ్ వర్క్ ఫర్ టు మేక్ ఇన్ టు లేడీ గెటప్, అదైతే బాగా అనిపించింది. లాస్ట్లో వస్తాడు, సో దట్ ఈస్ పృథ్వీ గారు కూడా వస్తారు లాస్ట్లో. మేబీ వాళ్ళిద్దరి మధ్య సీన్స్ బాగుంటాయి అనుకుంటున్నా. అండ్ ఓవరాల్గా అయితే లైక్ ఫిబ్రవరి 14th దీంతో పాటు ఇంకో ఏ మూవీ వస్తుంది, ఇంకో మూవీ ఏదో వస్తుంది, ఇది అనుకుంటా, సారీ ఇలా అదేది కిరణ్ అబ్బోర్ మూవీ వస్తుంది, దిల్ రూబా. మేబీ 14th అయితే లైక్ ఆల్మోస్ట్ చిన్న మూవీస్ అన్ని, ఎందుకంటే సంక్రాంతికి పెద్ద మూవీస్ రావడం వల్ల అన్ని ఫిబ్రవరి 7th 2 మూవీస్ అండ్ ఫిబ్రవరి 14th ఆల్రెడీ 2 ఫిక్స్ అయిపోయినాయి. ఫిబ్రవరి 6th వచ్చేసి ఏదేది నాగ చైతన్య ఒక మూవీ అండ్ ఇంకో మూవీ ఏదో వస్తుంది ఫిబ్రవరి 6th. ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినాయి 4 మూవీస్ అయితే. సో ఇంకా పోటీ తట్టుకోవాలంటే ఇద్దరు లైక్ దిల్ రూబా డిఫరెంట్, ఇద్దరు కమింగ్ అప్ హీరోస్, కిరణ్ అబ్బోర్ గారు అండ్ విశ్వక్సేన్ గారు. చూద్దాం గైస్. లైక్ ట్రైలర్ అయితే లైక్ కంప్లీట్గా ఒక ఫస్ట్ హాఫ్ ఒక క్యారెక్టర్ వచ్చేసి కంప్లీట్గా మ్యాజిక్ చేసే క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్ ఉందో లేదో తెలియదు. బట్ లాస్ట్ అయితే లేడీ గెటప్ వస్తాడు, ఎందుకంటే మ్యాజిక్ చేస్తూ ఉంటాడు అంటే అబ్వియస్లీ చాలా వరకు డిఫరెంట్గా వెళ్ళి ఆ క్యారెక్టర్ వేయాల్సి వచ్చింది అనుకుంటున్నా. చూద్దాం గైస్. లైక్ నాకైతే లైక్ ఓకే అనిపించింది. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఎందుకంటే చిన్న మూవీస్ కూడా మనం సపోర్ట్ చేయాలి అండ్ కమింగ్ అప్ హీరోస్ కూడా టాలీవుడ్లో రావాలి అంటే వీ హ్యావ్ టు సపోర్ట్, మనం కోరుకోవాలి. లైక్ చిన్న మూవీస్ కూడా బాగా డిఫరెంట్ అంత కష్టపడి చేస్తున్నారు కాబట్టి గ్రో అవ్వాలని కోరుకోవాలా. సో దట్స్ ఇట్ గైస్. కమింగ్ టు మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ లియో జేమ్స్ ఇంతకుముందు చిన్న మూవీస్ చేశారు చాలా వరకు, బాగానే ఉంటుంది, లైక్ వెస్టర్న్ మ్యూజిక్ బాగానే కొడతాడు. సో దట్ ఈస్ ద థింగ్. లైక్ చూద్దాం రివ్యూయింగ్ నెక్స్ట్ కమింగ్ అప్ ఇంటర్వ్యూస్ వస్తాయి అండ్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్, అఫీషియల్ ట్రైలర్ ఏమైనా వదులుతారేమో చూద్దాము. సో ఎందుకంటే విశ్వక్సేన్ గారు హార్డ్ వర్క్ చాలా ఇష్టము, సొంతంగా పైకి వచ్చారు కాబట్టి. సో హిట్ అవ్వాలని కోరుకుంటాను ఫిబ్రవరి 14th విత్ దిల్ రూబా. సో గైస్ మీరేమనుకుంటున్నారు లైక్ విశ్వక్సేన్ గారు లేడీ గెటప్ గురించి అండ్ అతని హార్డ్ వర్క్ గురించి, లైక్ లాస్ట్ మూవీ ఏమైంది, లైక్ ఫిబ్రవరి 14th ఈ మూవీ ఎంతవరకు రీచ్ అవుతుందని మీరేమనుకుంటున్నారో లైక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చింది కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.